సమాజంలో ఉన్న మార్పులను సమీక్షించి చట్టాలలో మార్పులు చేర్పులు తీసుకురావాలి. వికసిత్ భారత్ 2047 అంటే లబ్ధారులకు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు నిజమైన చేరుతుందో అప్పుడే లక్ష్యం నెరవేరినట్టు. ఉపాధి హామీ పథకం సరిగ్గా జరగలేదు కాబట్టే సవరించాం. గ్రామ సభలను క్షేత్రస్థాయిలో నిర్వహించాలని పీఎం గతి శక్తితో అనుసంధించారు. ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు అందేటట్టు చూడటం, 15 రోజుల్లో ఉపాధి కూలీలకు చెల్లింపు జరగని పక్షంలో పెనాల్టీతో సహా చెల్లించాలి. దీనిపై కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది. నీటికి సంబంధించిన పనులు, జల భద్రత కల్పించడం, మౌలిక సదుపాయాలు, అంగన్వాడీ నిర్మాణాలు చేపట్టడం, నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెట్టి యువకులకు నైపుణ్యం అందించడం, డిజాస్టర్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టి వనరులు వాడుకోవడం, చట్టం కింద వచ్చే వనరులు దానికే వినియోగించుకోవాలని రాష్ట్రానికి 40% భాగస్వామ్యం తీసుకురావడం జరిగింది. మరింత పటిష్టంగా గ్రామాల్లో ఉన్న వారికి సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. ప్రతిపక్ష పార్టీలు 125 రోజులు ఉపాధి హామీలు అందించాలారా అని ప్రశ్నిస్తున్నారా? ప్రతిపక్షాలు పరిపాలనలో 100 రోజుల పని దినాలు కల్పించారా? గ్రామ మౌలిక వసతులు కల్పించడంలో ప్రతిపక్షాలు నిర్లక్ష్యం చేశారా? కాబట్టే సంపూర్ణంగా గ్రామాలు అభివృద్ధి చేసుకోలేకపోయారా? దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. చట్టాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. వికసిత్ భారత్ సాధించడానికి వికసిత్ గ్రామ అభివృద్ధి తప్పనిసరి. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర, స్టేట్ సెక్రటరీ బొమ్మల దత్తు, పరిమిరాధ రేలంగి శ్రీదేవి, నర్సుపల్లి హారిక, కురగంటి సతీష్, యానాపు యేసు, వీర వీరాంజనేయులు, మదిపాటి రజని, సెట్టిపల్లి శివనాగరాజు, తగరం సురేష్, బండి సత్యనారాయణ, మోదీ, సత్యబాబు, మోహిని, శ్రీవిద్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇందాక నాగేంద్ర గారు చెప్పినట్లుగా 2025వ సంవత్సరానికి గాను అంతకుముందు 2006వ సంవత్సరంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ MNREGA అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ కొన్ని సవరణతోటి ఆ చట్టాన్ని మార్పు చేస్తూ ఇవాళ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంటే VBG రామ్జీ అనేటువంటి పేరుతోటి ఇప్పుడు చట్టాన్ని మళ్ళీ సవరించి తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలుసు, చట్టాలు ప్రజాహితం కోసం మనం చేసుకుంటూ ఉంటాము. అయితే ఏ చట్టమైనా సరే రాతి మీద చెక్కినటువంటి అక్షరం కాదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, ఆ చట్టం యొక్క ప్రభావం ఏ విధంగా క్షేత్రస్థాయిలో ఉన్నదో వీటన్నిటినీ కూడా సమీక్షించుకుంటూ పరిశీలించి కొన్ని సందర్భాల్లో మార్పులు చేర్పులు చేయటం అనేది మనం అలవాటుగా వస్తున్నటువంటి విషయం. అది చేయాలి కూడా, ఎందుకంటే ఆ ప్రభావం మెండుగా ప్రజల మీద మంచిగా ఉండాలి అనేటువంటి ఆలోచన. మన రాజ్యాంగమే చూసుకుంటే ఇప్పటికే 106 సార్లు మన రాజ్యాంగాన్ని కూడా సవరించుకున్నాం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితి యాక్ట్ 2006వ సంవత్సరంలో దాన్ని తీసుకురావడం జరిగింది. లక్ష్యం ఏమిటంటే గ్రామీణ ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం భారతదేశ ప్రగతి మీద బాగా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో, అది మాత్రమే కాకుండా అప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక మాంద్యం ఆ సందర్భంలో కూడా మనకి బాగా పనికొస్తుంది అనేటువంటి ఆలోచనతో ఆ యొక్క చట్టాన్ని అప్పట్లో తీసుకురావడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, పాత్రికేయులు మీ అందరికీ విదితమైనటువంటి విషయమే, దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ అవినీతి కానీ మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణులకి ఉపాధి కల్పించాలని, ఈ చట్టం మాధ్యమంగా మనం ఒక శాశ్వతమైనటువంటి ఆస్తి నిర్మాణం, యాసెట్ క్రియేషన్ అనే ఏదైతే మనం అనుకుంటామో అది జరగాలి అనేటువంటి ఆలోచనతో అప్పట్లో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఇది డిమాండ్ బేస్డ్ అని, అంటే అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ వంటి వారికి డబ్బులు అందించడం అన్నది. ఇంతకుముందు అందేవి, అందని చోట్ల 15 రోజులు దాటినా కూడా వాళ్ళకి వేజెస్ వచ్చేవి కావు. వేజెస్ రానటువంటి సందర్భంలో చట్టంలో పెనాల్టీ ఉన్న పాత చట్టంలో అది ఎవ్వరికీ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు.
ఇవ్వకపోవటం కాగా ఒకవేళ అది 15 రోజులు దాటి ఒక 20 రోజులు 25 రోజులు ఆలస్యమైంది అనుకోండి, అసలు వాళ్ళకి ఉపాధికి సంబంధించినటువంటి వేతనాలు అందనటువంటి పరిస్థితులు కూడా మనం అందరం చూసాం. కనుక అట్లా కాకుండా ఖచ్చితంగా 15 రోజుల్లో వారికి వేతనాల చెల్లింపు జరగాలి. అట్లా జరగకపోయినట్లయితే పెనాల్టీతో సహా వారికి అందివ్వాలి అనేటువంటి ఒక సవరణ ఈ విబిజీ రామ్జీలో తీసుకురావడం జరిగింది. అది మాత్రమే కాకుండా దీన్ని సరిగ్గా చూసుకోవటానికి జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఉంది, రాష్ట్ర స్థాయిలో కమిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇబ్బంది జరిగింది, అన్యాయం జరిగింది అంటే ఈ కమిటీల మాధ్యమంగా వారు కంప్లైంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వారికి దానికి తగినటువంటి వెసులుబాటు కూడా అందేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇందాక మనం అనుకున్నాం వికసిత్ భారత్ అంటే వికసిత్ గ్రామం కావాలని. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణంగా ఇంతకుముందు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు ఏం జరుగుతున్నాయో సవ్యంగా మనకు తెలిసేది కాదు. కొంతమంది అంటే నవ్వేది తీసిన గొయ్యి తీయడం, పూడ్చడం ఈ రకంగా కొనసాగిందేమో కొన్ని ప్రాంతాల్లో అనేటువంటి భావన కూడా కొంతమందిలో లేకపోలేదు. కానీ దాన్ని సవరిస్తూ ఇప్పుడు ఖచ్చితంగా 4-5 అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని తీర్చే విధంగా, ఒకటి నీటికి సంబంధించినటువంటి పనులు అంటే చెరువులు శుభ్రం చేయటం కావచ్చు, ట్యాంకులు కట్టడం కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, ఇటువంటి అంశాలు జల భద్రత కలిగించేటువంటి కార్యక్రమాలు మనం ఈ కొత్త చట్టం కింద మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు మాత్రమే కాదు. ఇప్పుడు మనకి రూరల్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి హామీ పథకం అంటే వెంటనే మనకి రోడ్లు గుర్తుకొస్తాయి. రోడ్లు మాత్రమే కాకుండా అంగన్వాడీలు కన్స్ట్రక్షన్ కావచ్చు, కేంద్రం ఎట్లాగో సహాయం అందిస్తుంది. అయినప్పటికీ కూడా అది చాలినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఈ వనరులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం వినియోగించుకోవచ్చు. అంగన్వాడీలు కావచ్చు, లేకపోతే మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు. ఇట్స్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో కల్పించుకోవడానికి ఈ చట్టం మనకి బాగా వినియోగపడుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి. గ్రామాల్లో కూడా యువకులు ఉన్నారు. యువకులకి సరి అయినటువంటి ఉపాధి కలగనటువంటి సందర్భంలో వారు అటు ఇటు డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువైపోయింది అనేటువంటి ఆందోళన చాలామందిలో లేకపోలేదు. ఎందుకంటే మన యువతకి సరైన ఉపాధి కల్పించలేకపోవడం, అటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి డైవర్షన్స్ ఏర్పడుతున్నాయి. కనుక నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి పెడుతూ ఈ చట్టం కింద ఆ గ్రామంలో ఉన్నటువంటి యువతకి నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తూ వారికి తర్ఫీదు ఇవ్వడం, దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించాలన్నది ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక అంశం. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, రైతులు ఇబ్బంది పడినప్పుడు మనకి సాధారణంగా సహాయం అందొచ్చు. కానీ ఏదన్నా ఆలస్యమైనా సరే, ఏదైనా సరే, ఒకవేళ ప్రకృతి ఇవాళ మన మీడియాలో చూసుంటాం, ఇవాళ అల్పపీడనం అని చెప్పి మనకు వచ్చింది. 2-3 జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడతాయని చెప్పి వచ్చింది. అటువంటి సందర్భాల్లో దాని నుండి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికి షెల్టర్ హోమ్స్ కావచ్చు, అటువంటి వ్యవస్థ కల్పించుకోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కదా దృష్టి పెట్టి ఈ యొక్క వనరులు దానికి వాడుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకొక 100% కేంద్ర ప్రభుత్వం MNREGSకి సంబంధించినటువంటి వనరులు అందించేవారు. ఈ మెషినరీకి సంబంధించి 75% కేంద్రం వనరులు ఇచ్చేది. ఇది ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో వచ్చినటువంటి విషయం. ఇప్పుడు కేంద్రం ఏమన్నదంటే 60-40, 60% 100 రూపాయలు ఖర్చు అయితే 60 రూపాయలు కేంద్రం భరిస్తుంది, 40 రూపాయలు రాష్ట్రాలు భరించుకోవాలి అని చెప్పి తీసుకుని వచ్చారు. సాధారణంగా దీని మీద చాలామంది గొడవ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, కేంద్రం 100% ఇస్తున్నటువంటి సందర్భంలో క్షేత్రస్థాయిలో రాష్ట్రాలు ఓన్ చేసుకునేటువంటి అవకాశం. ఈ చట్టం నాది, ఈ చట్టం మాధ్యమంగా నా రాష్ట్రాన్ని నేను డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి ఆ ఓనర్షిప్ భావన ఏదైతే రావాలో అది ఎక్కడో కాస్త తప్పిందేమో అనేటువంటి ఆలోచనతోటి ఎప్పుడైతే 10 రూపాయలు నేను నా జేబు నుండి వెచ్చిస్తానో
దాని మీద సంపూర్ణమైనటువంటి దృష్టి కేంద్రీకరించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవకతవకలు జరగకుండా మనం నిరోధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నా డబ్బు పెట్టాను అనేటువంటి భావన కనుక ఆ ఓనర్షిప్ స్టేట్స్కి కూడా రావాలి అనేటువంటి ఆలోచనతోటి, అదేవిధంగా ఈ ఎంఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా కేంద్రం ఇస్తున్నటువంటి సందర్భంలో చాలా వరకు కూడా ఇవి డైవర్ట్ అయిపోయినటువంటి విషయం కూడా మనకు తెలుసు. మన రాష్ట్రం అనే కాదు, మనకి ఇంత వెస్ట్ బెంగాల్ అటు చూసుకున్నట్లయితే అసలు చాలా వెస్ట్ బెంగాల్లో అయితే వాళ్ళు 7,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రావాలని అంటారు, కానీ ఇప్పటి వరకు కేంద్రానికి అసలు వాటికి సంబంధించినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికెట్సే ఇవ్వలేదు. సాధారణంగా